వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మనం తిరుమలలో ఉన్నాము. ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, స్టే చేయడానికి మనకి ఎక్కడైతే మనకి రూములు దొరుకుతాయి లేదంటే లాకర్లు దొరుకుతాయి, దర్శనం ఎలా చేయాలి, తర్వాత తిరుపతిలో ఏ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇది మనం స్టే చేసినటువంటి వెంకటాద్రి నిలయం. మనకి చూడడానికి ఇంద్రభవనంలో కనిపించేదే వెంకటాద్రి నిలయం. ఇదైతే తిరుమలలో ఉచితంగా లాకర్ లభించే ప్రదేశాలలో ఇదొకటి. తిరుమలగానే వేసవికాలంలో విజిట్ చేసినట్లయితే రూమ్స్ దొరకడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మనకి తిరుపతిలో స్టే చేస్తే రూమ్స్ ఈజీగా దొరుకుతాయి. అవి మీకు తర్వాత చెప్తాను. కానీ తిరుమలలో రూమ్స్ దొరకాలంటే కష్టం కాబట్టి మీరు లాకర్స్ తీసుకుని అక్కడ స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి మన వస్తువుల్ని లాకర్స్లో ఉంచుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళొచ్చు. ఇవి అయితే 5 ప్లేసులు ఉన్నవి. అవి పిఏసి 1 సిఆర్ఓ కార్యాలయం పక్కనే ఉంటుంది. పిఏసి 2 మాధవ నిలయం, ఇది బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. పిఏసి 3 యాత్రి సదన్, ఇది పిఏసి 2 వెనక ఉంటుంది. పిఏసి 4 దీన్నే వెంకటాద్రి నిలయం, కొత్తగా కట్టింది, బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంచుమించుగా బాలాజీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటాయి. స్టే చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకొకటి పద్మనాభ నిలయం ఒకటి ఉంటుంది. ఇది బాలాజీ బస్ స్టాండ్ ప్రాంతంలోనే ఉంటుంది. ఎస్విబిసి భవనం ఉంటుంది, అది కళ్యాణకట్ట ప్రాంతం సమీపంలో ఉంటుంది. ఈ లాకర్లో మనకి దొరికే సదుపాయాలు ఏమేమి ఉంటాయంటే సామానం భద్రపరచుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, స్నానం చేసుకోవడానికి తగిన వసతులు ఉంటాయి, తలనీలాలు సమర్పించడానికి ఏర్పాట్లు ఉంటాయి, చాపలు రగ్గులు కూడా అవైలబిలిటీగా ఉంటాయి. నేను చెప్పిన లాకర్స్లో అయితే సదుపాయాలు అయితే చాలా చక్కగా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే భోజన వసతి కూడా ఉంటుంది. మీరు ఇటు పరిస్థితుల్లో కూడా లాకర్స్ అని అనుమానించొద్దు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తిరుపతిలో అయితే రూమ్స్ ఈజీగానే దొరుకుతాయి. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది, శ్రీనివాసం ఏమో బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఇక్కడైతే మాత్రం రూమ్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది. మేము లాకర్స్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి సోమవారం దర్శనంకి బయలుదేరాము. మా దగ్గర అయితే ఈరోజు అయితే ఏ టికెట్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు కూడా స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకునే వాళ్ళు, లేదంటే నడిచి వచ్చి దివ్య దర్శనం చేసుకునేవాళ్ళు. ఈరోజైతే అది రెండూ జరగలేదు. దానివల్ల మేమైతే శ్రీవారి సర్వదర్శనంకి బయలుదేరాము. ఇక్కడ మీకు సోమవారి దర్శనం ముఖ్యంగా 11 రకాలు ఉంటుంది. ఇందులో మీకు 5 రకాలైన దర్శనాల గురించి చెప్పడం జరుగుతుంది. శ్రీవారి దర్శనాల్లో కల్లా మొదటిది అతి ప్రధానమైనది సర్వదర్శనం. దీన్నే ఉచిత దర్శనం అంటారు. మామూలు నార్మల్ డేస్లో అయితే 12 గంటలు పడుతుంది. అదే రద్దీగా ఉన్న సమయాల్లో అయితే 24 గంటలు కూడా పట్టవచ్చు. మేము వచ్చిన రోజునైతే మాకు అదృష్టం చాలా బాగుందని చెప్పవచ్చు. సుమారు 2 గంటల్లో దర్శనం పూర్తయింది. ఇప్పుడే ఇది కాకుండా మనకి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఇది 300 రూపాయల టికెట్స్ ఆన్లైన్లో ఇస్తారు. 2 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి. 3వ దర్శనం దివ్య దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు ఇస్తారు. ఈ రోజుకి సుమారుగా 10,000 టికెట్స్ ఇస్తారు. ఇది అలిపిరి నడక మార్గం కానీ శ్రీవారి మెట్ల మార్గం కానీ చేసుకున్న వారికి ఇస్తారు. 4వది వచ్చి టైం స్లాట్ సర్వదర్శనం, ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు. ఇవి తిరుపతిలో ఇస్తారు. 5వది వచ్చి సుభద్ర దర్శనం, ఇది నవదంపతులకు 1 సంవత్సరం లోపు పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఇస్తారు. 6వది వచ్చి ప్రత్యేక కేటగిరీ దర్శనం, ఇది వయోవృద్ధులకు, దివ్యాంగులకు మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఇస్తారు. 7వది వచ్చేటప్పటికి విఐపి బ్రేక్ దర్శనం, ఇది ప్రోటోకాల్ మరియు సిఫార్సు లేఖలతో వచ్చిన వారి భక్తులకు మాత్రమే ఇస్తారు. ఈ దర్శనాల సమయాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చెక్ చేసుకుని రండి. ఎక్కడి నుంచి వచ్చారో చూడండి. మహిళా భక్తు బృందం చాలా చక్కగా భజనలు చేస్తున్నారు. ఇప్పుడైతే మనం నాద నీరాజనం కళావేదిక దగ్గర ఉన్నాము. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడికి ఆపోజిట్లో ఉంటుంది.
ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. స్వామివారి సేవలను కూడా ఇక్కడ ఉండి చూడవచ్చు. ఈ ఎదర మండపం ఉంటుంది, ఆ కనిపించేది మండపం. ఈ మండపంలో కూర్చొని చూడవచ్చు, అటు స్వామివారిని చూడవచ్చు. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది. ఈ మండపం పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. స్వామివారి సన్నిధిలో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. ఇక్కడే మేము ఎక్కువ స్టే చేస్తుంటాం, అదే రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ నుంచి ప్రసాదాలు తీసుకోవడానికి కానీ, కోనేరు దగ్గరికి కానీ, లేదంటే వెంగమాంబ అన్నదాన సత్రానికి కానీ దగ్గరగా ఉంటుంది. ఆ కనిపించేదే మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం. ఇక్కడైతే భోజనం ఏర్పాట్లు చాలా బాగుంటాయి. ఇది నేను చెప్పనవసరం లేదు, ఇక్కడ లోపల కూడా చాలా చక్కగా ఉంటుంది. లోపల వీడియో తీయలేదు, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ అన్నదానం ప్రసాదం గురించి చెప్పనవసరం లేదు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మరలా మనం తిరుపతిలో గోవిందరాజ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అది కూడా ఈ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేటోడికి అరుణాచలం వీడియో ఉంటుంది. కానీ చాలామంది మిత్రులు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. అదైతే తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి ఇలా విష్ణు నివాసంకి వస్తాం. విష్ణు నివాసం అయితే కనిపించేది. విష్ణు నివాసం నుంచి హౌస్లో శిఖరం కనపడుతుంది కదా, ఫేమస్ డీలక్స్ హోటల్. దాని పక్కన గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం ఉన్నదే గోవిందరాజపట్నం. మీరు గోవిందరాజ స్వామి టెంపుల్ ఎక్కడో అనుకుంటారు. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు ఇది. విష్ణు నివాసం ఆపోజిట్లో కోనేరు ఉంటుంది. కోనేరునికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంచుమించుకు విష్ణు నివాసంకి టెంపుల్కి వచ్చి 1/2 కిలోమీటర్ లోపు ఉంటుంది. నడిచి వెళ్ళొచ్చు, డిస్టెన్స్ ఆటో ఎక్కనవసరం లేదు. తిరుపతికి దగ్గరలో ఉన్న ప్లేస్లో మరొక ప్లేసు శ్రీనివాస మంగాపట్నం. అదే పద్మావతి అమ్మవారు ఉన్న టెంపుల్. ఇది కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరికి వస్తాము. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనకి తిరుమల వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కిందకి వచ్చేస్తుంటారు, ఏం చూడరు. కానీ అంటే మనకి తిరుపతికి దగ్గరున్న గోవిందరాజ స్వామి ఎవరంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నయ్య గారు. ఈయన యొక్క టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి ముందుగా చెప్పినట్టుగా శ్రీనివాస మంగాపురం చూడొచ్చు, శ్రీకాళహస్తి చూడొచ్చు, కాణిపాకం కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మేము ముందుసారి కవర్ చేయడం జరిగింది. ఈ టెంపుల్కి వెళ్ళి పరిసర తిరుపతిలో అయితే మాత్రం కొన్ని చోట్ల అయితే డబ్బులు దగ్గర కానీ కొనుక్కుంటూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మీరు తిరుపతి సరౌండింగ్స్ చూడాలంటే మీ బ్యాగ్స్ అవి విష్ణు నివాసం దగ్గర పెట్టుకోండి. అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటుంది, వాష్రూమ్స్ అవి అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా మొత్తం అంతా తిరుపతికి కానీ తిరుమలకి కానీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏంటంటే విష్ణు నివాసం. ఈ గోవిందరాజపట్నం కూడా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్లో ఉచిత దర్శనం, మళ్ళీ అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంటుంది. పెద్ద టైం ఏం పట్టదు, ఇంచుమించుకు ఒక 1/2 అవర్లో దర్శనం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా కళాకారులచే భజన మండపంలో భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మండపం అయితే మాత్రం చాలా బాగుంది. ఈ సమ్మర్లో తిరుపతి వెళ్ళే వాళ్ళు అయితే ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి, చాలా రష్గా ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అంత రష్ లేదు. గోవిందరాజపట్నంలో కూడా వీడియో తీయడానికి, ఫోటోలు తీయడానికి పర్మిషన్ ఉండదు. టెంపుల్ బయట మాత్రమే తీయాలి. అంతేకాకుండా ఇక్కడ మధ్యాహ్నం టైంలో అయితే భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందుగా చెప్పినట్లుగా అరుణాచలం ఫుల్ వీడియో వస్తుంది. అరుణాచలం 2 వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా శ్రీరంగం వీడియో వస్తుంది. ఎక్కడా మిస్ అవ్వద్దు.